మిత్రులు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ బదిలీలు ప్రమోషన్లకు సంబంధించి చేస్తున్నటువంటి కసరత్తులో ఉపాధ్యాయ సంఘంగా యూటీఎఫ్గా చెప్పినటువంటి అంశాలని కొన్నిటిని పరిగణలోకి తీసుకున్నప్పటికీ కూడా చాలా అంశాలని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ముందుకెళ్తున్నటువంటి దానికి నిరసనగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కారం చేయకపోతే రేపు 15వ తారీఖున విద్యాశాఖ కార్యాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తామని, అప్పటికి స్పందించకపోతే తల్లిదండ్రులతో కలిసి ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను రక్షించుకునే దానికోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. జివో నెంబర్ 117 రద్దు చేస్తున్నట్లుగా ఇప్పటి వరకు అఫీషియల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకుండా జివో నెంబర్ 117 యొక్క సారం ఆధారంగానే ఈరోజు బదిలీలు, ప్రమోషన్లు, రేషనలైజేషన్లు ఉపాధ్యాయులకు సంబంధించి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకనే 117 రద్దు చేయాల్సిందే. అలాగే వాళ్ళ సమాంతర మీడియంని కొనసాగించుకోకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, తెలుగు నేల, కానీ తెలుగు మీడియం లేనటువంటి పాఠశాలగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మార్చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. సమాంతర మీడియం కొనసాగించాలి, ఉన్నత పాఠశాలలో 1:45 ఉండాలనేటువంటిది, అలాగే ఫౌండేషన్ పాఠశాల ఏదైతే ఉందో అక్కడ 2 ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఉండాలనేటువంటి, బేసిక్ ప్రైమరీ పాఠశాలలో 40 దాటిన తర్వాత మరొక ఎస్జిటి వేయాలనేటువంటి, రేషనలైజేషన్లోనూ బదిలీలోనూ అసంబద్ధాలు ఉంటే వాటన్నింటినీ సరిచేయాలని, అలాగే ఈరోజు మొత్తం జీవోలన్నింటినీ కూడా వెంటనే ప్రకటన చేసి వేసవి సెలవులు ముగిసేలోపే ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు కొరత లేకుండా చేయాలని, 12వ తారీఖు నుంచి బోధనకు మాత్రమే ఉపాధ్యాయుల్ని పరిమితం చేయాలనేటువంటి ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని, లేకపోతే ప్రజానీకంతో కలిసి ఒక సామాజిక ఉద్యమాన్ని నిర్మించే దానికోసం యూటీఎఫ్ సిద్ధపడుతుందని చెప్పి విద్యాశాఖ అధికారులకి, ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.